జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. జీవుడి రహస్యం. దివ్యాత్మ స్వరూపులారా, జీవుడు అంటే పుట్టుక మరణాలతో కూడిన జీవితాన్ని కొనసాగించేవాడు. అతడు భగవంతునికి భిన్నంగా వేరుగా ఉండి సొంత ప్రణాళికతో సొంత ఎజెండాతో జీవితాన్ని కొనసాగిస్తాడు. జీవిత ప్రణాళిక నెరవేరిందంటే జీవభావం కరిగిపోతుంది. జీవభావం కరిగిపోయిందంటే జీవుడే దేవుడవుతాడు. అయితే భూమండలం అంతటిలో సమస్త జీవరాశిలోకెల్లా జీవభావం అధికంగా ఉండి అహంకారం ఎక్కువగా ఉన్న ఏకైక జాతి మానవుడే. మానవ జీవిత పరమార్థం ఏమిటంటే జీవభావాన్ని సమూలంగా కరిగించుకొని అంతిమంగా విశ్వంలో సునాయాసంగా కలిసిపోవడమే. వేదాంత పరంగా దానినే ముక్తి లేక మోక్షం అంటారు. అదే సంపూర్ణ స్వేచ్ఛను పొందటం అంటే అదే మానవ జీవిత పరమార్థం. అందుకు మనిషికి స్వస్వరూప జ్ఞానం కావాలి. తాను ఎవరో తెలుసుకొనగలిగితే చాలు. నేను ఎవరో అనబడే వేదాంతపరమైన ప్రశ్నకు శాస్త్రీయపరమైన సమాధానాన్ని పొందగలిగితే తన సహజ స్వరూపం తెలిసిపోతుంది. నేను భగవంతుడను అనే అంశంలో అవగాహన కలిగిందంటే జీవుడిని స్వాధీనపరుచుకోవచ్చు. భగవంతుడికి జీవుడు లొంగిపోతాడు. కాబట్టి మనిషి తన స్వస్వరూపాన్ని తెలుసుకొని జీవుడిని లోబరుచుకోవాలి తప్ప లొంగిపోకూడదు. ప్రస్తుతం జీవభావం బలీయంగా ఉండటం వలన మనిషి తన స్వస్వరూపాన్ని గురించి అవగాహన గావించుకోవడం లేదు. జీవుడు బలోపేతమై భగవంతుడి స్థితిని అందుకోలేకపోతున్నాడు. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దానవత్వం, మాధవత్వం. దివ్యాత్మ స్వరూపులారా, మానవుడంటే మానవత్వంతో కూడిన మనసుండి నిరంతరం పరిణామం చెందేవాడు. అయితే ఆ పరిణామం ఎలా ఉండాలి? పురోగమన దిశగా ఉండాలా? తిరోగమనంలో కొనసాగాల? ప్రస్తుతం మానవ జాతిలో ఏం జరుగుతుంది? కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయతలతో పురోగమన దిశగా పయనించవలసిన మానవుడు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలతో కూడిన దానవుడిగా దిగజారుతున్నాడు. మానవత్వం హరించుకుపోతుంది. మానవ జీవితం అన్ని విధాలా గాడి తప్పింది. ఉత్తమ సంస్కారాలు కనుమరుగవుతున్నాయి. చెడు సంస్కారాలు గణనీయంగా పెరుగుతున్నాయి. మానవుని ఉనికే భూమండలానికి ప్రమాదకరంగా మారింది. భూమండలం నుండి మానవుని వేరు చేస్తే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది కదా. అందుకు మనిషి మానవత్వం నుండి దానవత్వానికి దిగజారకుండా మాధవత్వం వైపుకు పయనించే విధంగా తన జీవితాన్ని తీర్చిదిద్దుకోగలగాలి. అప్పుడు దానవత్వానికి అవకాశమే ఉండదు. మానవుడు మాధవుడిగా రూపాంతరం చెంది జీవితాన్ని అన్ని విధాలా సద్వినియోగపరుచుకుంటాడు, సార్థకం చేసుకుంటాడు. అంతకు మించిన అదృష్టం మరొకటి ఏముంటుంది? జాగ్రత్తగా ఆలోచించండి. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. బలవంతపు మరణం. దివ్యాత్మ స్వరూపులారా,
మానవ జీవితం జీవభావంతో మొదలవుతుంది. కోరికలు, ఆశయాలు, గమ్యాలు, లక్ష్యాలు, ప్రణాళికలతో కూడి జీవుడు వానిని నెరవేర్చుకోవడం కోసం పంచభూతాత్మకమైన శరీరాన్ని తయారు చేసుకొని పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఆ దేహం ద్వారా కర్మలను ఆచరిస్తూ ఉంటాడు. అయితే ఎవరైతే ఉత్తమ సంస్కారాలతో జీవితాన్ని ప్రారంభిస్తారో వారి జీవిత ప్రయాణం అన్ని విధాలా ఉన్నతంగా ఉంటుంది. అలా కాక చెడు సంస్కారాలతో జీవితాన్ని ప్రారంభించినట్లయితే ప్రపంచం అనబడే మత్తులో ఇరుక్కొని చెడు సంస్కారాల మోతాదుని ఇంకా పెంచుకొని జీవితాన్ని సమస్యాత్మకంగా తయారు చేసుకుంటాడు. ప్రస్తుతం మానవ జాతి పనితీరును నిశితంగా పరిశీలించండి. అందరూ ప్రపంచం అనే మత్తు నుండి బయటపడలేకపోతున్నారు. ప్రాపంచిక విషయవాంఛల కోసం పరుగులు తీస్తున్నారు. సంస్కారాల మోతాదును పెంచుకుంటున్నారు. మనోభారం అధికమవుతుంది. శరీరం అతి భయంకరమైన దీర్ఘకాలిక రుగ్మతలకు లోనై జీవితాన్ని బలవంతంగా మధ్యలోనే ముగించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కర్మలను కరిగించుకోవటం కోసం భౌతిక దేహం ఉపయోగపడనందువలన జీవుడు ఆ దేహం నుండి బలవంతంగా బయటకు వెళ్ళవలసి వస్తుంది. దానిని బలవంతపు మరణం అంటారు. అంతకు మించిన దురదృష్టం మరొకటి ఏముంటుంది?